హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది నున్న మదర్ తెరేసా అనాథాశ్రమం. అక్కడ ఏంటంటే చిన్నపిల్లలు మానసికంగా వాళ్ళు ఎదగలేదు, అయితే ప్రేయర్ చేస్తున్నారు. ఎందుకంటే మా బాబు పేరు మీద మేము ప్రతి డిసెంబర్ 8కి అక్కడ వాళ్ళకి మధ్యాహ్నం భోజనానికి మేము డబ్బులు వేస్తాము. అయితే వాళ్ళు అక్కడ అన్నీ వాళ్ళు వంట రెడీ చేసి మనకి కుదిరితే ఆ పిల్లలకి మన చేతితో మనం ప్లేట్లు ఇవ్వచ్చు. వాళ్ళు వంట అదంతా వాళ్ళే రెడీ చేసి మన కోసం రెడీగా ఉంటారు. మనం వెళ్ళి ఆ టయానికి ఆ పిల్లలకి వాళ్ళు ప్రేయర్ చేసుకున్నాక మనం ఆ ప్లేట్లు మన చేతితో మనం అందివ్వచ్చు. మనకి కుదరలేదు అంటే వాళ్ళే చూసుకుంటారు ఆ పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా తినలేని వాళ్ళు, అన్నం కూడా కలుపుకోలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం కలిపి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇంకా అలాగా అందరికీ ఎవరి ప్లేట్ వాళ్ళకి ఇవ్వమని వాళ్ళే చెప్తున్నారు. ఆ ప్లేట్లు కూడా ఎవరెవరికి ఇవ్వాలో ఏంటి అని వాళ్ళు చెప్తుంటే నేను వాళ్ళకి ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళు కలుపుకోలేరు, అలాగే తినలేరు. ఇంకా అలాగా నేను చిన్నపిల్లల వరకు నేను అందించాను. తర్వాత అక్కడ పెద్దవాళ్ళు కూడా ఉంటారు. పక్కన ఇంకొక కొద్దిగా దూరంలో పెద్దవాళ్ళది ఉండిద్ది. వాళ్ళు అనాథలే. అయితే అక్కడ మెయింటెనెన్స్ అదంతా కూడా చాలా బాగుంది, నీట్గా చేస్తున్నారు. అయితే మా బాబు పేరు మీద ఆ రోజు వర్ధంతి కాబట్టి చికెన్ కర్రీ, సాంబారు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, అలాగే అప్పడాలు, రైస్ చేశారు. ఇంకా అవన్నీ కూడా మేము వెళ్ళాక వాళ్ళు ప్రేయర్ చేసుకొని ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అనేది వాళ్ళు చెప్తుంటే మేము ప్లేట్లు ఇచ్చాము. కొంతమంది అయితే చాలా దీన స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తినలేని స్థితిలో ఉన్నారు, అసలు మన మైండ్లోనే లేరు. అయితే వాళ్ళకి మన చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటామో ఇంకా అలాగ చూసుకోవాలి. అయితే మేము వాళ్ళ కోసం కొన్ని టవల్స్ కూడా తీసుకొని వెళ్ళాము. అక్కడ వాళ్ళందరికీ యూజ్ అవుతాయని టవల్స్ కూడా చాలానే తీసుకొని వెళ్ళాము అక్కడ పిల్లల కోసం. ఇంకా అవి ఆఫీస్ రూమ్లో పెట్టి ఇంకా అక్కడ ప్లేట్లు ఇచ్చాక తర్వాత పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాము. కొంతమంది తినగలుగుతున్నారు, కొంతమంది అలాగా తినలేకుండా అలా ఉన్నారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కలిపి నోట్లో ముద్దలు పెట్టాలి. కొంతమంది కల్పిస్తే వాళ్ళ అన్నం వాళ్ళే తినగలరు. ఇంకా అక్కడ అయిపోయింది అని అన్నారు. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ఇంకా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా బాధ అనిపిస్తుంది. ఇవన్నీ చిన్నపిల్లలు పడుకున్నాయి, చాలా సేఫ్టీగా అటు ఇటు రాడ్స్ ఉన్న మంచాలు. వాళ్ళు ఎటు పొర్లినా కానీ పడకుండా అటువైపు ఇటువైపు మనకి హాస్పిటళ్ళల్లో ఎలా ఉంటాయో మంచాలు రాడ్లతో అలా ఉన్నాయి. ఇది బయటకు వచ్చాక చిన్నపిల్లల రూమ్ నుంచి బయటకు వచ్చాక పిల్లలు ఆడుకోవడానికి అక్కడ పార్కింగ్ ఏరియా అన్నమాట. పెద్ద పెద్ద చెట్లు, చాలా నీట్గా ఉంది. ఆశ్రమం మొత్తం కూడా చాలా పెద్దది, చాలా నీట్గా ఉంచుతున్నారు. ఆ సారే అక్కడ మెయింటెనెన్స్ చేసేది, చాలా నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఆయన పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. అలాగా ప్రతి సంవత్సరం కూడా మా బాబు పేరు మీద పేరు రిజిస్టర్ అయ్యింది. అలాగా డిసెంబర్ 8 వస్తుంది అనగానే సార్ ఫోన్ చేస్తే, ఫోన్పే చేస్తే మనం డబ్బులు వాళ్ళు అక్కడ వంట చేసి రెడీగా ఉంటారు. మనం వెళ్ళి మనకు కుదిరితే వాళ్ళకి మన చేతులతో మనం ఆ ప్లేట్లు ఇవ్వచ్చు. ఎందుకంటే మనం పెట్టినంత తృప్తి కలిగిద్ది. ఇంకా అక్కడి నుంచి అలాగ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఆ లొకేషన్ అంతా పెద్ద పెద్ద చెట్లు, పచ్చదనం, చాలా నీట్గా ఆశ్రమం అంతా కూడా చాలా శుభ్రంగా ఉంది. అన్నీ బంతిపూల మొక్కలు, అరటి మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు అవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. చిన్న పిల్లల్ని చూస్తుంటే ఫ్రెండ్స్ చాలా బాధ అనిపిస్తుంది. నాకైతే ఏడుపు వచ్చేసింది కూడా. ఇంకా ఏడ్చేసాను కూడా అక్కడ. ఎందుకంటే పాపం వాళ్ళని ఆ స్థితిలో చూసి మా బాబేజే కాబట్టి నాకు ఎమ్మటే మా బాబు గుర్తొచ్చాడు. మా బాబు పేరు నవీన్.
ఇంకా ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 8 కల్లా అక్కడ మధ్యాహ్నం భోజనం వాడు చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటికి 11 సంవత్సరాల నుంచి కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నాము. మాకు కుదిరినప్పుడు వెళ్తున్నాము, కుదిరినప్పుడు వాళ్ళనే పెట్టేయమని చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగా మా బాబు పేరు మీద రిజిస్టర్ అయ్యింది. ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చాము. వాళ్ళు కూడా ప్రేయర్ చేసుకున్నారు. మేము వెళ్ళేసరికి వాళ్ళకి భోజనం టైం అయింది, రెడీగానే ఉన్నారు. ఇక్కడ కూడా సేమ్ కర్రీస్, చికెన్ కర్రీ, చిప్స్లు, సాంబారు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, రైస్, కొంతమందికి చపాతీ కూడా ఉంది. షుగర్ పేషెంట్స్ ఏమన్నా ఉన్నారేమో, కొంతమందికి చపాతీలు కూడా పెట్టి అలాగ ఉంచారు. ఇంకెక్కడ కూడా ఏంటంటే వాళ్ళ ప్రేయర్ అయిపోగానే ఇంకా ప్లేట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక్కడ మా వారు ఇచ్చారు. ఇక్కడ అంతా పెద్దవాళ్ళు, ఇంకా వాళ్ళందరికీ మా వారు ఇచ్చారు. వాళ్ళు ప్లేట్స్ ఇస్తుంటే ఇక్కడ కూడా ఎవరెవరికి ఇవ్వాలి అనేది, ఎవరెవరి ప్లేట్లు అనేది కూడా అక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మీకు ఎవరి పేరు మీదన్నా ఇవ్వాలి అని అనుకుంటే ఇలాంటి వాళ్ళకి సాయం చేస్తే మన చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి చేకూరిద్దని, అలాగే నా బాబుకి కూడా శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాడు ఎక్కడున్నా కానీ వాడి ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాయిస్ ఇవ్వలేకపోతున్నాను. వాడి పేరు తలుచుకుంటేనే నాకు ఈ రోజున నాకు చాలా బాధ అనిపించింది, ఏడుపు వస్తుంటుంది. కాకపోతే ఇంకా మాలాంటి వాళ్ళు ఎవరన్నా అలాంటి వాళ్ళకి సాయం చేస్తే ఆ పుణ్యం అనేది మన పిల్లలకి మనకి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని రోడ్డు మీద ఎక్కడెక్కడ వదిలేసి వెళ్తే పోలీసులు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి చెప్తారంట చిన్నపిల్లల్ని. ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇంకా మనకి తెలియదు, కానీ చిన్నపిల్లలని అయితే పోలీసుల ద్వారాగానే ఆ ఆశ్రమానికి తీసుకొస్తారంట. ఇంకా అక్కడ కూడా ప్లేట్స్ అవన్నీ అలాగే ఇచ్చాం ఫ్రెండ్స్. అందరూ కూడా తృప్తిగా తింటున్నారు. ఎవరి ప్లేటు వాళ్ళకి ఇస్తున్నాము. ఇంకా అక్కడ కూడా ఇచ్చేసి మా బాబుకి ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళతో పాటు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాడు ఎక్కడున్నా సంతోషించాలనే కోరుకుంటూ, అలాగే ప్రతి సంవత్సరం ఇంకా ఇలాంటి వాళ్ళకి ఇచ్చే శక్తిని మాకు కలగజేయాలని కోరుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా అక్కడంతా వీడియో తీసాక అక్కడ ఉన్న పెద్దవాళ్ళ రూమ్స్ కూడా వీడియో తీసాను ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి, వాళ్ళవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా అలాగేంటంటే ఇంకా అక్కడ కూడా చాలామంది నాన్ వెజ్ తిన్న వాళ్ళకి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అని సాంబార్ వేస్తున్నారు, చిప్స్లు వేస్తున్నారు. ఇంకా చపాతీలు తినే వాళ్ళకి కూడా సాంబార్ వేస్తున్నారు. ఆ చపాతీల మీద అలాగ తినేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది, చాలా పెద్దది ఫ్రెండ్స్ ఆశ్రమం. అన్నీ పచ్చటి చెట్లు, పెద్దవాళ్ళు కూర్చోడానికి బయట చైర్స్, చల్లటి గాలి, పొల్యూషన్ లేకుండా అన్ని చెట్ల మధ్యలో చాలా పెద్దది. అక్కడ మళ్ళీ ఏంటంటే ఒక కుక్కలు కానీ ఏమీ లేవు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎటువైపు చూసిన మొక్కలే, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఓపెన్ ప్లేస్ ఉంది, మొక్కలను పెంచుకోవడానికి ఉంది, చాలా పెద్దది. మీకు ఎవరికన్నా సహాయం చేయాలనిపిస్తే ఇలాంటి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు కుట్రలు కుతంత్రాలు తెలియని చిన్నపిల్లలు, మానసికంగా వాళ్ళు ఎదగలేదు కాబట్టి వాళ్ళకి అన్యం పుణ్యం తెలీదు. అలాంటి వాళ్ళకి ఒక గుప్పెడంత మనం సాయం చేస్తే దేవుడు మనకి మన పిల్లలకి చల్లగా చూస్తాడని నేను ఆశిస్తున్నాను. ఆ పుణ్యం అనేది మన పిల్లలకి మనకి మిగిలిద్దని నేను కోరుకుంటున్నాను. ఇంకా అలాగే ఫ్రెండ్స్ ఇంకా అక్కడి నుంచి కూడా ఇంకా మేము బయలుదేరుతామంటే సరే అన్నారు. పెద్దవాళ్ళ రూములు కూడా చాలా బాగున్నాయి. ఇంకా అలాగా అక్కడి నుంచి ఇంకా వాళ్ళు
మిగిలిన వాళ్ళకి అందరికి ఆల్మోస్ట్ మేమే ఇచ్చేసాము. ఇంకా సరే అని ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము. చాలా బాగుంది. ఇంకేంటంటే ఇంకా వెనక ముందు ఉన్న వాళ్ళకి ఇంకా అక్కడ నుంచి చూసుకుంటున్నారు. ఇంకా అలాగా మేము బయటకు వచ్చాక సార్ ఉన్నారు. ఇంకా సార్కి వెళ్ళొస్తామని చెప్పి ఆ సారే చూసుకుంటారు. అక్కడ మెయింటెనెన్స్ అంతా చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఆశ్రమం. ఇంకా ఆయనకి వెళ్తామని చెప్పేసి ఇంకా బయలుదేరాం ఫ్రెండ్స్. చూసారా ఎంత పచ్చగా ఎంత బాగుందో, చాలా బాగుంది. చుట్టూరు చిన్న చిన్న మొక్కలు, అరటి మొక్కలు, బంతి పూల చెట్లు చాలా బాగున్నాయి. అక్కడే కిచెన్ కూడా ఉండిద్ది. ఆ ఆశ్రమం లోపల పెద్ద కిచెను, ఆఫీస్ రూము అవన్నీ కూడా అక్కడే ఉంటాయి. అక్కడే వండి ఎవరు పేరు మీద రిజిస్టర్ అయితే ఆ పేరు మీద మేమైతే ప్రతి సంవత్సరం కూడా మధ్యాహ్నం భోజనానికే డబ్బులు పంపిస్తాం ఫ్రెండ్స్. వాళ్ళకి ఫోన్ చేయగానే మేము డబ్బులు వేస్తాం. వాళ్ళు వంట రెడీ చేసి మాకు ఫోన్ చేస్తే మేము వెళ్ళి మాకు కుదిరినప్పుడు వెళ్తాం, కుదిరినప్పుడు వెళ్ళము. అలాగే ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి కూడా మా బాబు పేరు మీద ఆ ఆశ్రమంలోనే వాడు చనిపోయిన దగ్గర నుంచి అక్కడ ఆ పిల్లలకి మేము మధ్యాహ్నం భోజనం పెట్టిస్తాము. ప్రతి సంవత్సరం కూడా ఇంకా చికెన్తోనే అక్కడ భోజనం కానీ మనకి కుదిరితే మళ్ళీ టిఫిన్స్కి బ్రేక్ఫాస్ట్కి కూడా మనం ఇవ్వచ్చు. మేమైతే ప్రతి సంవత్సరం కూడా భోజనానికే ఇస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ 2-3 సంవత్సరాలు స్వీట్స్ కూడా స్నాక్స్ తీసుకొని వెళ్ళి ఇచ్చాము. ఇప్పుడు ఏంటంటే భోజనం వరకు ఇస్తున్నాం ఫ్రెండ్స్. అది ఆఫీస్ రూము, దాని పక్కనే కిచెన్ ఉండిద్ది. చాలా నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు, చాలా బాగుంది. ఇంకా మేము అలాగా ఇంకా బయలుదేరుతున్నాము. చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. మనం బయటకు వచ్చేసాం పూర్తిగా. ఇది మొన్న మదర్ తెరీసా ఆశ్రమం. చాలా నీట్గా చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు ఎవరికన్నా సాయం చేయాలంటే